హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో పెట్రోల్తో వర్క్ అయ్యేటటువంటి స్ప్రేయర్ పంప్కి సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ అన్నీ ఖరాబ్ అయిపోయాయి అనమాట. సో అన్నీ కొత్తవైతే ఇన్స్టాల్ చేస్తున్నాం. సో దీని గురించి అగ్రికల్చర్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. కంప్లీట్ వీడియో చూస్తే ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అన్ని పార్ట్స్ అనేది అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ యొక్క ఇంజన్కి ఉన్నటువంటి హెడ్ని ఈ యొక్క రేకు పైన ఉన్నటువంటి హోల్స్కి మ్యాచ్ అయ్యే విధంగా చూసి ఇందులో పెట్టి వీటికి 3 బోల్ట్లు అయితే ఉంటాయి. వాటిని టైట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫ్యాన్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఎత్తుగా ఉంది వచ్చేసి కింది సైడ్ అయితే పెట్టాలి. అదేవిధంగా ఇలా ఉన్నది వచ్చేసి పై సైడ్ అయితే పెట్టాలి. ఇంకా లేట్ చేయకుండా మనం ఫ్యాన్ అయితే ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వాచర్ వేసుకొని దీని యొక్క నట్టుని టైట్గా ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ డోర్ ఫిక్స్ చేయడానికన్నా ముందు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క బేస్లు అయితే ఉన్నాయి కదా, వీటిని అయితే ఫిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. సో వీటిని టైట్గా అయితే వేయకండి. ఓవర్ టైట్ చేసినట్లయితే విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. మీడియం టైట్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం బేస్లు ఫిక్స్ చేసుకున్నటువంటి పై డోర్ని కింది డోర్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా కూర్చోబెట్టి అన్ని హోల్స్లో స్క్రూస్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు పవర్కి సంబంధించినటువంటి దాన్ని కూడా ఈ యొక్క బాడీకి ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క రబ్బర్ బేస్లోకి ఉన్నటువంటి 4 బోల్టులకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా హోల్స్లో పెట్టి ఈ యొక్క ఫ్రేమ్ని అయితే కూర్చోబెట్టుకోవాలి. తర్వాత వీటికి సంబంధించినటువంటి నట్లని టైట్గా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పాత ఇంజన్కి కొత్త సామాన్ ఫిక్స్ చేస్తే ఎంత బాగా కనిపిస్తుందో. మొత్తం లుక్కే మారిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎక్సలేటర్ వైర్ అయితే ఉంది కదా, ఈ యొక్క ఎక్సలేటర్ వైర్ని కూడా మనం దానికి సంబంధించినటువంటి హోల్లో పెట్టి నట్ అయితే టైట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క వైట్ ఫ్రేమ్కి సీట్ అయితే ఫిక్స్ చేసేసుకోవాలి. ఈ యొక్క సీట్కి కూడా ఉన్నటువంటి హోల్స్ని ఫ్రేమ్కి మ్యాచ్ చేసి వీటికి సంబంధించినటువంటి బోల్టులు వేసుకొని నట్లయితే టైట్గా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ట్యాంక్కి సంబంధించినటువంటి పట్టీలని కూడా ఈ యొక్క వైట్ ఫ్రేమ్కి ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క ట్యాంక్ని బాడీ పైన కూర్చోబెట్టి దానికి సంబంధించినటువంటి పట్టీని టైట్గా వేసేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా పెట్రోల్ ట్యాంక్ని ఈ యొక్క హోల్స్ని మ్యాచ్ చేస్తూ కూర్చోబెట్టుకొని దీనికి సంబంధించినటువంటి పట్టీని కూడా టైట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క ప్లగ్ని ఫిక్స్ చేసేసుకొని దీనికి సంబంధించినటువంటి వైర్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క హ్యాండిల్ని ఈ విధంగా పూర్తిగా తొడిగి దీనికి సంబంధించినటువంటి ఐరన్ పట్టీని వేసి నట్ అయితే టైట్గా వేసేసుకోవాలి. ఇక చివరిగా మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క బెల్ట్కి కూడా బోల్ట్ వేసేసుకొని నట్ అయితే టైట్ చేసుకోవాలి. పూర్తిగా తయారైన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఫ్యాన్ని మనం విప్పాలి అంటే ఈ యొక్క బిట్ లేకుండా అస్సలు సాధ్యం కాదు. ఈ యొక్క బిట్తో మాత్రమే ఈ యొక్క ఫ్యాన్ని ఇంజన్ నుంచి సపరేట్ అయితే చేయగలుగుతాం.